హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి భీమవరం రుచులు కుకింగ్ లేదండి. ఈరోజైతే పొద్దున్న పాయసం చేశాను, మీకు చూపించడానికి కుదరలేదు. సేమియా పాయసం చేశానండి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అలా లంచ్కి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళాక అక్కడ రెసిపీతో మీకు చూపిస్తాను. అందుకోసం ఈరోజు కుకింగ్ వీడియో లేదండి, ఓన్లీ మాట్లాడుకుందాం అందరం కలిసి, అందుకే వీడియో చేస్తున్నానండి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. హ్యాపీ సండే అండి. ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పాను కదా, వచ్చేసానండి. ఇక్కడ మా మరదలు మా అమ్మ ఇంకో వంటకు ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా, కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కోస్తున్నారు. ఆవిడ మా అమ్మగారండి, పక్కన మా మరదలండి. ఇంకా మా తమ్ముడు పూజ చేసుకుంటున్నాడు, ఇంకా అవలేదు. మళ్ళీ అయ్యాక మా తమ్ముడిని కూడా చూపిస్తాను. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ వంట అంతా అయిపోయాక ఆ రెసిపీస్ మీకు చూపిస్తాను. సరేనండి. హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉందండి. మమ్మల్ని చూసి మా అమ్మ మా మరదలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అందుకే ఈ సంతోషం మూడ్లో ఈ వీడియో చేస్తున్నాను. అయితే వంట అయితే లేదు, కాకపోతే రెసిపీ అయితే చూపిస్తాను. చూడండి, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, కడ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను దీని ప్రాసెస్ మాత్రం మీకు చూపించలేదు, చూపిస్తాను. వండిన వంటలు మాత్రం చూపిస్తాను. ఇదిగోండి, వేడి వేడిగా పలావు, ఇదిగోండి. చూసారా పలావు ఎంత బాగా వచ్చిందో. ఇది సోనా బియ్యంతో చేశానండి. వేడివేడిగా పలావ్ అన్నమాట. ఈరోజు మా తమ్ముడి ఇంట్లో మాకు విందు భోజనం, దాంట్లోకి చేసిన రెసిపీస్ ఇవి. తర్వాత పలావ్లోకి స్పైసీ చికెన్ కర్రీ. ఇవ్వండి చికెన్ కర్రీ, చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా బాగుందండి టేస్ట్ అయితే. చికెన్ కర్రీ అండి. తర్వాత ఇది వైట్ రైస్లోకి ఏంటి చెప్పుకొని చూద్దాం. వైట్ రైస్లోకి పుల్లగా కమ్మగా చేసిన చేపల పులుసు చాలా బాగా వచ్చిందండి. పెద్ద చేప ఇలా కోయించాము, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, చాలా బాగా వచ్చిందండి గ్రేవీ అయితే. ఇది పులుసు చేశాను వైట్ రైస్లోకి. పెరుగు చట్నీ ఇవన్నీ తిన్నాక తినే ముందర ఆకులోకి స్వీటు, తర్వాత ఇంకో స్వీట్ అండి. ఇది నేను చేసుకొచ్చిన సేమియా పాయసం అండి. ఇది ఇదిగోండి, జీడిపప్పులన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. పొద్దున్నే చేశాను కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు చేసుకుని పట్టుకొచ్చాను. తమ్ముడి ఇంటికి వస్తే ఏదో స్వీట్ తెచ్చుకోవాలి కదండి ప్రేమగా, అందుకు ఈ స్వీట్ తెచ్చుకున్నాను. ఇవన్నీ తిన్న తర్వాత మనం ఏమిటి థమ్స్అప్. ఇదిగోండి, థమ్స్అప్ తాగాలి కదా మరి. ఇది థమ్స్అప్ మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇవండి ఈరోజు మా రెసిపీస్. అందరూ బాగుండాలండి, అందరిలో మనం ఉండాలి. ఇలాగే సరదాగా నవ్వుతూ అందరూ సరదాగా గడిపేద్దాం.
ఈరోజు సండే ఇలా అయిపోయిందండి మాకు. మా తమ్ముడి ఇంట్లో లంచ్ అన్నమాట. ఈ లంచ్ అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి రెసిపీ వరకు వస్తుంది. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి రేపు. బాయ్. ఈవినింగ్ టైం అండి ఇది. పైకి వచ్చాము డాబా మీదకి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడే ఉన్నాం, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. చూడండి ఈ టైంలో ఎంత బాగుందో ఇక్కడ. సూర్యాస్తమయం టైం ఇది. చాలా బాగుంది కదా, ఎర్రటి సూర్యుడితో ఎంత చక్కగా ఉందో చూడండి ఇది. ఇటు ఒక పక్క పచ్చ పొలాలు, చల్లని వాతావరణం, వెళ్ళే బళ్ళు, ఈ బిల్డింగ్లు అవి ఎంత బాగుందో చూడండి. ఇలాగ ఒక విలేజ్లో ఉన్నట్టుంది కదా. ఇక్కడ భాష్యం స్కూల్ ఒకటి ఉంది, ఇది కూడా బాగుంది చూడండి, పెద్ద స్కూల్ ఇది. ఇలా మనం చూపించుకుంటా పోతే ఈ పొలాలు, కొబ్బరి చెట్లు అవి చాలా అందంగా ఉందండి. ప్రకృతిది చూడటానికి ఆహ్లాదంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి మా తమ్ముడిని చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు దాకా కుదరలేదు వీడియో తీయడానికి. ఇదిగోండి వాటర్ ట్యాంక్, ఇది కొత్తగా కడుతున్నారు భీమవరంలో. పెద్ద ట్యాంక్ అండి ఇది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ వాటర్ ట్యాంక్ దగ్గరే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఇదిగోండి మా తమ్ముడు అయితే చూడండి ఫోన్ చూసుకుంటున్నాడు. మా తమ్ముడు ఇదిగోండి చూడండి చక్కగా ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ కొత్త బిల్డింగ్ కడుతున్నారండి, స్కూల్ కడుతున్నారు ఇక్కడ కొత్తది. ఇదిగోండి ఫేస్ చూడండి మా తమ్ముడిది ఎంత బాగుందో, ఎంత బాగా చూస్తున్నాడో. పొద్దు నుంచి తీద్దామంటే అవ్వలేదండి మా తమ్ముడితో ఫోటో. ఇప్పుడు కుదిరింది. ఈ వాటర్ ట్యాంక్ కొత్తదండి, ఇక్కడ కడుతున్నారు, ఇది ఓపెన్ అవ్వలేదు. ఈ వాటర్ ట్యాంక్ వల్ల మన భీమవరంకి మంచి వాటర్ వస్తుంది. ఈ కొబ్బరి చెట్లు, వాతావరణం ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి మా అమ్మ కూడా పైకి వస్తున్నారు ఇప్పుడు. మా మరదలు కూడా ఇక్కడే ఉంది, తను కూడా ఫోన్ చూసుకుంటుంది. ఇంకా అమ్మ పైకి వచ్చారు, మా గురించి వీడియో కోసం పైకి వచ్చారమ్మ. ఇంకా టైం అయిపోయిందండి, ఇంకా మేము వెళ్ళే టైం వచ్చేసింది. అందుకు లాస్ట్ వీడియో తీసుకుంటున్నాము. బాగుంది కదా ఇక్కడ అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతామండి మేము ఇంటికి. చాలా బాగుంది కదండి ఇక్కడ ఇలాగా. ఇవన్నీ మా మరదలు కూడా ఫోన్ చూసుకుంటుంది. తీరిక లేదండి మా మరదలకు పొద్దు నుంచి ఫోన్ చూసుకుంటుంది. పైకి వచ్చింది. హాయ్ చెప్పండి. హాయ్ అని హాయ్ అమ్మ, హాయ్ చెప్పండి. హాయ్. చూడండి బాగుంది కదా. ఇలాంటి వాతావరణం ఉన్న చోట అయితే మనం ఎంతసేపు ఉన్నా కూడా టైం తెలియదు. ఈరోజు పొద్దున్న వచ్చామండి, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా మాకు టైం తెలియలేదు. అలా చాలా ఆనందంగా అయిపోయింది. ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి నచ్చితే కనుక.